13వ అధ్యాయం నుంచి మనము ఏం తెలుసుకున్నాం? అబ్రాహాము ఈజిప్ట్ నుండి తిరిగి వచ్చి బేతేలు వద్ద నివసించాడు. అబ్రాహాము మరియు లోతు రెండుగురికి పెద్ద సొత్తు ఉండటం వల్ల వారి కాపరుల మధ్య తగాదా వచ్చింది. అబ్రాహాము శాంతి కోసం లోతుతో చెప్పాడు, మన మధ్య కలహం ఉండకూడదు. లోతు యోర్దాను లోయను ఎంచుకొని సొదొమ పరిసరాలలో నివసించాడు. దేవుడు అబ్రాహాంతో మాట్లాడి అతనికి దేశమంతా ఇచ్చి అతని సంతానము భూమి ధూళివలె విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు. 14వ అధ్యాయం మనకు దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తున్నది, 4 రాజులు 5 రాజులను జయించి సొదొమను దోచుకున్నారని. లోతు బంధించబడ్డాడు. అబ్రాహాం తన శిక్షణ పొందిన మనుష్యులను తీసుకుని వెళ్ళి లోతును మరియు అతని ఆస్తిని తిరిగి తెచ్చాడు. యెహోవా యాజకుడు మెల్కీసెదెక్ అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము సొదొమ రాజు ఇచ్చిన బహుమానాలను తిరస్కరించాడు, ఎందుకంటే తనను ధనవంతుని చేసిన వాడు దేవుడే అని నమ్మాడు. 15వ అధ్యాయం దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు, భయపడవద్దు, నేను నీ కవచమని. అబ్రాహాము తనకు సంతానం లేదని చెప్పాడు. దేవుడు అతనికి ఆకాశ నక్షత్రాల్లా సంతానం ఉంటుందని వాగ్దానం చేశాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కించబడింది. దేవుడు అబ్రాహాముతో బలి ప్రధానముగా ఉడంబడిక చేశాడు. 16వ అధ్యాయం నుంచి దేవుడు వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తున్నది, సారయి సంతానం లేని కారణంగా తన దాసరాలు హాగరును అబ్రాహాముకు ఇచ్చింది. హాగరు గర్భవతి అయి సారాయిని తక్కువగా చూచింది. సారాయి బాధపడగా హాగరు అరణ్యంలోకి పారిపోయింది. యెహోవా దూత ఆమెను కలిసి, నీ యజమానురాలికి తిరిగి వెళ్ళి విధేయతతో ఉండుము అని చెప్పాడు. దేవుడు ఆమెకు కుమారుడు ఇస్మాయేల్ పుడతాడని తెలిపాడు. దేవుడు విని ఉన్నాడు అని అక్కడ అర్థం. చిన్న ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, అబ్రాహాం నీవు ఎంచుకునే విశ్వాసం యొక్క మార్పును చూపినట్లే మమ్మల్ని కూడా నీ చిత్తానుసారంగా నడిపించు తండ్రి. గర్వం లేదా స్వార్థం కాకుండా శాంతి మరియు విశ్వాసం మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా నీ దయతో మమ్మల్ని తిరిగి పిలుచుకున్నాము తండ్రి. నిన్ను నమ్మిన అబ్రాహాం వలె మా జీవితం నీ వాగ్దానాలపై నిలబడనుగా యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.